హలో ఆల్, ఈ వీడియోలో శ్రీకాంత్ గారు నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు మూవీనే, రన్ టైం అయితే 2 hours ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో శ్రీకాంత్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో వాళ్ళకి ఫైనాన్షియల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అనమాట. చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ పైగా మనోడేమో వెంకటేశ్వర స్వామికి మహాభక్తుడు. సో ఒక రోజు అనుకోకుండా టెంపుల్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు అయితే జరుగుతాయి. దాని తర్వాత తన లైఫ్ మొత్తం కూడా మారిపోద్ది. అసలు ఆ టెంపుల్ దగ్గర ఏం జరిగింది, మరి దాని తర్వాత హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందిరా అంటే, సరదాగా తెలుగు మూవీ చూద్దాము, శ్రీకాంత్ గారిని చాలా రోజులు అయిపోయింది చూసి అనుకుంటే ఫ్యామిలీతో కూర్చొని చూడటానికి అయితే టైం పాస్ అవుద్ది. లేదనుకుంటే ఒక్కడనే చూస్తాననుకుంటే నాలాగే మొత్తం బొక్కలన్నీ ఎదుక్కుంటూ కూర్చుంటారు. అబ్బో, స్టార్టింగ్ సెటప్ మొత్తం కూడా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఇంకా దేవుడు కాన్సెప్ట్ గానీ, ఆ స్టోరీ సెటప్ కానీ అంతా కూడా న్యాచురల్ గా ఎక్కడ వెళ్ళదు. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో కొన్ని మూమెంట్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ గా సెటప్స్ ఉంటాయి అనమాట. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మూవీ స్టోరీ ఫ్లో అన్నది ఉండదు. ఎక్కడో సెటప్ పెట్టుకుందాం, ఎక్కడో సీక్వెన్స్ సెట్ చేద్దాం, ఇలాగ పెట్టుకున్నారన్నమాట సెటప్స్ అన్ని కూడా. సో అందుకే అంత ఆర్టిఫిషియల్ స్టోరీ అనిపించదు. బట్ ఫ్యామిలీస్ కి వర్కౌట్ అయిపోద్ది. సరదాగా ఎప్పుడో చూస్తారు కాబట్టి, పైగా ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ గారు కాబట్టి సో ఖచ్చితంగా ట్రై చేస్తారు. సో ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, లేదంటే మీ ఇష్టం. ఫస్ట్ హాఫ్ మూవీ అంతా కూడా కొంచెం ఫ్యూ మూమెంట్స్ అయితే కామెడీ వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ లో ఉండే రెండు ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఓకే అనిపించింది అంతే. మించి అయితే ఏం లేదు. పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. శ్రీకాంత్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. అండ్ ఫ్యామిలీలో కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి కూడా పర్ఫార్మెన్స్ బాగుంటాయి. టెక్నికల్లీ విజువల్లీ కూడా యావరేజ్, అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో సరదాగా టైం పాస్ ఏం లేవనుకుంటే తెలుగు మూవీ కాబట్టి ఏ భోజనం చేసేటప్పుడు లేక ఫ్యామిలీతో సరదాగా చూద్దాం అనుకుంటే చూసుకోండి, లేదంటే మీ ఇష్టం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై గైస్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. బై.